హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ శ్రవంతి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చిన్నుగాడి షాపింగ్ అండి. చిన్నుగాడిని తీసుకుని మనం షాపింగ్కి అయితే వెళ్ళాను, స్టైల్ బజార్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే వాడికి కొన్ని క్లాత్స్ అండ్ కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలి, ఇంకా అందుకని వెళ్ళాను. వెళ్ళగానే నాకు తీసుకుందామని చెప్పేసి ఉమెన్స్ వేర్లోకి వెళ్తున్నా. తర్వాత గుర్తొచ్చింది వాడికి కదా తీసుకోవాల్సిందని. తర్వాత అయితే కిడ్స్ వేర్లోకి వెళ్ళానండి. ఇంకా వెళ్ళగానే నాకు బేబీ గర్ల్స్ డ్రెస్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి. బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి, చిన్న చిన్న గౌన్లు. తర్వాత అర్థమైంది నాకు పుట్టింది బాబు కదా, ఇంక వాడికి తీసుకోవాలని చెప్పేసి బాయ్స్ అయితే చూస్తున్నాను. వాడికైతే సూట్స్ అన్నీ చాలా బాగున్నాయండి, డ్రెస్సెస్ వాడికి కూడా బాగున్నాయి. కానీ ఇప్పుడు నేను సమ్మర్ కదా, ఇంక వాడికి కంఫర్ట్గా ఉండేలాగా చూద్దామని చెప్పి చూస్తున్నాం. ఇలాంటి సూట్ టైప్ వేస్తే వాడు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాడు అని ఇంకా అవి తీసుకోకూడదు అనుకుంటున్నాను. అయితే డైలీ వేర్ బట్టలు అయితే చూసాను. ఇక్కడ చూడండి, బేబీ గర్ల్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి, చాలా బాగా కనిపిస్తాయి. ఇంకా చిన్నపిల్లల బట్టలు చాలా బాగుంటాయి కదండి, అన్నీ చూసాను నేనైతే. వాడికైతే ఇంకా నాప్కిన్స్ అవన్నీ తీసుకోవాలి, అవన్నీ చూస్తున్నా ఎక్కడున్నాయి ఏంటని. ఇక్కడైతే ఈ డ్రెస్ చూసారా, ఈ డ్రెస్ అయితే మా అక్కకు బాగా నచ్చిందంట, వాడికి తీసుకుందాం అంటుంది. కానీ నాకు నచ్చలేదు, నేను ఇంక అందుకే తీసుకోను అని చెప్పాను. తీసుకోలేదు కూడాను. వేరే డ్రెస్ అయితే తీసుకున్నా, అది తీసుకోలేదు. ఇవైతే డైలీ వేర్ జుబ్బాలండి, అవి చూస్తున్నాను. అలాంటి టైప్లోనే తీసుకుందామని చూస్తున్నా. అవైతే ఇప్పుడు కంఫర్ట్గా ఉంటాయి కదండి పిల్లలకి నైట్ టైం పడుకునేటప్పుడు, ఇంకా అందుకనే అయ్యే చూసుకున్నా. ఇక్కడ దీంట్లో పెద్ద పెద్ద టీషర్ట్స్ ఉన్నాయండి, ఇవి చూసాను కానీ వాడికి చాలా పెద్దవి అయిపోతాయి, ఇంకా అందుకని అవి తీసుకోలేదు. ఇంకా మా అక్క అయితే షాపింగ్ మాల్ మొత్తం తిరిగేస్తుంది, అటు ఇటు ఏమేమి ఉన్నాయి ఏమేమి తీసుకోవాలని చెప్పేసి. నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఇంకా వాడికి సాక్స్లు కూడా తీసుకుందాం అనుకున్నాను, బట్ ఆ సాక్స్లు ఇక్కడ చూస్తుంటే వీడికి పెద్ద సైజు ఉన్నాయి, చిన్నపిల్లలే కాదంట అవి. వాడికి కింద ఫ్లోర్లో ఉంటాయని చెప్పారు. సరే కిందకి వెళ్ళేటప్పుడు తీసుకుందాం అని చెప్పేసి ఇంకొదిలేసా. ఇవైతే చూస్తున్నాను, మా సాగర్కి తీసుకుందామని ఒక పేరు అయితే తీసుకున్నాను. ఇది చూసారా, ఇది వాడికి తీసుకున్నా ఈ డ్రెస్ అయితే. కాకపోతే ఈ కలర్ తీసుకోలేదు, ఎల్లో కలర్లో తీసుకున్నాను. నైట్ వేర్, వాడికి పడుకునేటప్పుడు కంఫర్ట్గా ఉంటుందని చెప్పి. ఈ పౌచెస్ అయితే పార్టీ వేర్ టైప్ అండి, చాలా బాగుంటాయి పార్టీ వేర్కి. నైట్ టైం అయితే ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు క్యారీ చేస్తే చాలా బాగా కనిపిస్తాయి. ఇవైతే చూస్తున్నా కానీ తీసుకోలేదు. మా అక్క చూస్తుంది, తీసుకుందాం అంటుంది కానీ ఇంక నేనైతే తీసుకోలేదు. అది ఎందుకు వేస్ట్ అని చెప్పేసి, మనమే పార్టీస్కి వెళ్తామని చెప్పి తీసుకోలేదు. ఇంకా అలా అన్నీ చూస్తూ ఉన్నామండి. చూసారు కదా మీరు కూడా, బాగున్నాయి చాలా, కానీ తీసుకోలేదు. తర్వాత డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను. వాడికి ఉగాది వస్తుంది కదండి, ఉగాది కోసం అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ట్రెడిషనల్ వేర్లో అడిగాను వాళ్ళని, కానీ అక్కడ ట్రెడిషనల్ వేర్లో లేవంట. సరే ఇంకా సూట్స్ అయితే చూస్తున్నాను, ఏ సూట్ అయినా తీసుకుందామా అని చెప్పేసి. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వేయచ్చు కదా అని చెప్పి చూస్తున్నా, కానీ తర్వాత వేసుకునేదానికి ఇప్పుడు ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి మళ్ళీ పక్కన పెట్టేశాను. కానీ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి. చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే లాంగ్ జీన్స్ పైకి టాప్స్ అండి, నేను తీసుకుందాం అనుకుంటున్నా. మా అక్క అయితే నువ్వు ఫీడింగ్ ఇస్తున్నావు, ఇప్పుడు నీకు అవసరం అని చెప్పింది, ఇంకందుకనే వదిలేసా. ఇక్కడ నాప్కిన్స్ అయితే చూసాను, ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్లో ఉంది. నాప్కిన్స్ అయితే చాలా బాగున్నాయి, నాప్కిన్స్ కూడా. ఒక పేరు అయితే తీసుకున్నా, ఒక సెట్ స్మూత్గా ఉండేటట్టు ఉన్నాయి తీసుకున్నాను. దాంట్లో 4 వచ్చినాయి తీసుకున్నా, బాగున్నాయి. అవి కూడా బాగా యూజ్ అవుతున్నాయి వాడికి. నాప్కిన్స్ ఉండాలి కదండి చిన్నపిల్లలకి. ఇంకా ఇవైతే లాంగ్ టాప్స్ అండి, మా అక్క తీసుకుంటాను అని ఇంకా వెళ్ళాము, అక్కడ కూడా చూస్తున్నాము. అది కూడా తనైతే తీసుకుంది, నేనైతే తీసుకోలేదు. చూడండి మీరు కూడా.
చున్నీస్ అయితే చూసానండి. నాకు చున్నీస్ కావాలి, దుప్పట్టస్. ఒక పింక్ కలర్ అయితే ఎక్కువ కావాలని చెప్పేసి ఇంక అదే చూస్తున్నా. చాలా ఐటమ్స్ చూసాను, దాంట్లో ఒకటి తీసుకున్నాను. తర్వాత చిన్నపిల్లల థింగ్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్, అవి కూడా చాలా బాగున్నాయండి. కానీ మా ఊరికి ఇంక అప్పుడే అవసరం లేదు కదా. ఈ షూస్ అయితే చూసాను, చాలా ముద్దుగా ఉన్నాయి. మా అక్క వాడు ఇప్పుడే నడిచేస్తాడే ఏంటి అని అంది. ఇంకా సరే ఇంక పెట్టేశాను, తీసుకుందాం అనుకున్నా కూడా. ఇవైతే చిన్నపిల్లల ఫ్రాక్స్ అండి, మీరు కూడా చూడండి, చాలా బాగున్నాయి. ఇంక కిందకి వచ్చేసాము, గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసి ఇంక వాడికి సాక్సెస్ అయితే చూసాను. ఇంకో దాంట్లో 3 పేయర్స్ ఉన్నాయి, 2 పేయర్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. సరే ఇంకా ఇవైతే తీసుకున్నాను. ఈ 3 పేయర్స్ ఉన్నాయి, బాగున్నాయని చెప్పేసి తీసుకున్నా. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూసానండి. హ్యాండ్ బ్యాగ్స్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం. హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు నాకు అవసరం కూడా, పెద్దది లాంగ్. ఎందుకంటే బాబుని ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు వాడి థింగ్స్ క్యారీ చేయాలి కదా. నా దగ్గర చిన్నది ఉంది, కొంచెం పెద్దది తీసుకుందాం అనుకున్నాను. అట్లా నాకు నచ్చలేదు అంతగా, ఇంకా అందుకనే తీసుకోలేదు అక్కడ.